ట్రేడర్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? ప్రాఫిట్ వచ్చిన టెన్షనే, లాస్ వచ్చిన టెన్షనే. కానీ ఐటీఆర్ మాత్రం ఎవరు ఫైల్ చేయరు. మన స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ రీసెంట్‌గా అడిగిన డౌట్స్ అన్నిటిని ర్యాపిడ్ ఫైర్ స్టైల్‌లో మనం ఆన్సర్ చేయాలి. నేను ట్రేడింగ్ చేస్తున్నా, ఐటీఆర్ ఫైల్ చేయాలా వద్దా? కంపల్సరీగా మీరు ఫైల్ చేయాలి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ట్రేడ్ ఎన్ఎస్‌సి మన బ్రోకర్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌కి సబ్మిట్ చేస్తున్నారు. లాస్ వచ్చినా ఐటీఆర్ ఫైల్ చేయాలా? అప్పుడే ఫైల్ చేయాలి. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎవరైనా ఫైల్ చేస్తారు. కానీ లాస్ వచ్చినప్పుడు ఫైల్ చేసినోడికి ఒక రేంజ్ ఉంటుంది. ఎందుకంటే ఆ లాస్‌ని మనం నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇంట్రాడే ట్రేడింగ్ ఇన్కమ్, ఎఫ్&ఓ ఇన్కమ్, క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తారా లేదా? నో. ఇంట్రాడే ట్రేడింగ్ ఇన్కమ్ని స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తారు. అలాగే ఎఫ్&ఓ ఇన్కమ్ని బిజినెస్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తారు. సో ఈ రెండింటి ఇన్కమ్ని క్యాపిటల్ గెయిన్స్ కింద ట్రీట్ చేయరు. ట్రేడింగ్లో లాస్ వచ్చినా, ఎఫ్&ఓలో లాస్ వచ్చినా ఐటీఆర్ ఫైల్ చేయాలా? 100% చేయాలి. ఎందుకంటే ఆ లాస్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. కానీ అలా క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని వితిన్ డ్యూ డేట్ లోపల ఫైల్ చేయాలి. లేదంటే లాస్ అంతా పోతుంది.